అయితే ప్రతి పేరుకి వెనుక కూడా ఈయన కాపే అని నేను చెప్తూ వచ్చాను కదా. నిజంగా అది చాలా ఇబ్బందికర విషయం. కానీ ఎందుకు ఇవిడ ఇలా చెప్తూ ఉందని డౌట్ మీకు కూడా రావచ్చు. ఏపీ ప్రజలకి అట్లా చెప్తే మాత్రమే అర్థమవుద్ది కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది. రైట్. ఇక ఎప్పుడూ సినిమా ట్రోమాల్లోనో కులాల పిచ్చుల్లోనో అనవసరమైన పనికి మాలిన పనులు చేస్తూనో ఉండేవాళ్ళు ఇదే కులంలో చాలామందే ఉన్నారు. ఈ చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్లే కావాలి వీళ్ళకి. ఎవరికి? రాజకీయ కుట్రలు చేయాలి, కులాలను వాడుకొని రాజకీయ కుట్రలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ట్రోమాల్లో ఉండి బతికే లాంటి వాళ్ళు పిచ్చవాళ్ళు కావాలి. ఈ పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళనే వాడతారు. అదేమంటే క్యాస్ట్ సెన్సెస్ అనేది ఏదో చెప్తారు. క్యాస్ట్లను తీసుకొచ్చి పార్టీల గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. సీఎంలు, డిప్యూటీ సీఎంలు మేమే ఇచ్చేస్తాం, మేమే తయారు చేసేస్తాం, అదేదో ఒక స్టాంప్ తయారు చేసుకోవడం కాదు. 3 పార్టీలు ఒక భావజాలంతో కలిసి పనిచేయడానికి దిగాయి. వాళ్ళని ప్రజలు కూడా ఆశీర్వదించారు. కానీ రాష్ట్రం కోసం పనిచేద్దామంటే వాళ్ళ పనిని ముందుకు వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఆ పని జరిగితే వీళ్ళ పనులు ఆగిపోతాయి. కాపుల్ని రెచ్చగొట్టి, కమ్మలను పొగబెట్టి, బీజేపీని మట్టుబెట్టి చేద్దామనుకుని, అలాగే వాళ్ళకి సీఎం, డిప్యూటీ సీఎం ఇస్తాము అన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సునీల్ కుమార్ గారు అండ్ కోకి నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా. బాబు ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారు, మీరు మీ బాసు, మీరు మీ ఓనరు ఎన్ని కుట్రలు చేసి కూటమిని ఆగం చేయాలనుకున్నా, కాపుల్లో కమ్మల్లో విద్వేషాలు రెచ్చగొట్టేస్తే చాలా చిన్న పని అని మీరు భావించినా, నేను ఇప్పుడు చెప్తున్నానండి, మీ యజమాని బాబులు కూడా వీళ్ళని అసలు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇంత పెద్ద కాపుల హిస్టరీ చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా మీకు ఉండదు అనుకుంటున్నా. కుహానా కాపు నాయకులు అప్పుడు పళ్ళాలు గరిటెలు పట్టుకోమనగానే పళ్ళాలు గరిటెలు పట్టుకొని వాయించేశారు కదా కొంతమంది. ఇప్పుడు వాళ్ళు మోగించడానికి పెద్ద గంటలు తెచ్చినా సరే వారి ట్రాప్లో మాత్రం దయచేసి పడకండి. ఈ కులంలో అభివృద్ధి చెందిన వ్యక్తుల చరిత్ర చూడండి అని చెప్పడానికే నేను ఇంతసేపు ఇన్ని రోజుల పాటు ఈ డేటా అంతా సేకరించి మీ ముందు పెట్టడం జరిగింది. మీరు ఒక యుద్ధ వీరులు అని గుర్తించండి. ఏది అనుకున్నా సరే సాధించగలరు మీరు. మీకు రావాల్సింది మీకు రాయల్గా సాధించగలిగిన సాధన చేయండి. అది జీవితం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆఖరికి రాజకీయం కూడా కావచ్చు. కానీ ఈ మహామేధావులు ఇవన్నీ మీకేం చెప్పకుండా ఇదే కాపుల్లో ఎంతమంది ఏ స్థాయిల్లో ఉన్నారు అనేది తెలియజేయకుండా ప్రతిసారి రెచ్చగొట్టి పచ్చని గోదావరి జిల్లాల్లో నిప్పులు పెట్టి నిలువున దహిస్తూ ఉన్నారు.